ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి నేను ఏ రోజు ద్రోహం చేయలేదు. పార్టీని డెవలప్ చేసిన పార్టీని ఇంతకంటే ముందుగా నా కులాన్ని కూడా డెవలప్ చేసుకోవడం కోసం అన్ని కార్యక్రమాలు పార్టీ కోసం కష్టపడ్డా, రూపాయి పెట్టినా కానీ ఏ రోజు ఒక్క రూపాయి ఆశించలేదు. అదేవిధంగా పార్టీ కూడా నాకేం నష్టం చేసిందని ఏ రోజు నేను చెప్పలేదు. కాకపోతే విషయం ఏంటంటే ముదిరాజులకు పక్షపాతిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో చూడండి, ముదిరాజులు ఎంతమంది అంటే ప్రతి ఆయన నోట వచ్చేది ఏంటంటే ముదిరాజు అనగానే నా బిడ్డలు అనే పొజిషన్లో ఆలోచించే వ్యక్తి. ఆయన విధానాలను బట్టి ముదిరాజు సోదరులు రానున్న రోజుల్లో తప్పనిసరి కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా ఉంటారని నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 42% రిజర్వేషన్ కానీ ప్రతి ఒక్కటి ముందు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఆశా వ్యక్తం చేస్తున్నాను. నా గురువు సమానమైనటువంటి మేము నరేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మురళీ నాయక్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా మేడం మురళి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బలనాయక్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను పార్టీలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే దాదాపు మన మండలంలో 7 నుంచి 8 కోట్ల వరకు సంక్షేమ పథకాలు మా మండలంలో వేం నరేందర్ రెడ్డి గారి ఆశీస్సులతో ముందు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలకు నా ఆలోచన విధానం ఏంటంటే ఫస్ట్ మన మండలాన్ని రూపుదిద్దుతున్న మ్యాప్లో చూపిస్తున్నట్టు వేం నరేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా అందరికీ కాంగ్రెస్ పార్టీ సోదరులకు నేను ఏదో విధంగా మీకు ఎల్లవేళలా ఏ విధంగా ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ నేను ఎట్లా ఉన్నానో అట్లే ఉంటా. రూపాయి పెట్టేటోనే కానీ రూపాయి తినటోని కాదు. అది ముందుగా అందరూ కాంగ్రెస్ పార్టీ వచ్చే నాయకులైనా ఉండబోయే నాయకులు ఇంతకున్న పాత నాయకులైనా నన్ను గుర్తించాలని నేను సవినయంగా తెలియజేస్తాను. అలాగే కాంగ్రెస్ పార్టీలో మీకు రాష్ట్ర నాయకులు మీకు ఒక అండ ఉన్నదని మీకు ఎవరున్నారు? నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది రేవంత్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, నాకుండే నాయకత్వం మా వాకిటి శ్రీహరణ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న మురళీ నాయక్ గారు, ఉమామురళీ నాయక్ గారు, బలరాం నాయక్ గారు, ప్రతి ఒక్కరు నాకు అండ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నా అండగా ఉంటుందని నాకు ముందుకు నాకేమైనా అవకాశాలు కల్పిస్తారని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు పార్టీ మారుతుంటే మీ మీద కొన్ని అవేగాలు వస్తాయి, మీరు ఏమంటే దాన్ని ప్రతి ఒక్కరు తెలుసు. దుర్గేష్ అంటే ఒక రూపాయి పెట్టి ఖర్చు పెట్టి ఆగమైందే తప్ప నేను ఏ రోజు కూడా పార్టీకి నష్టం చేయలే. ఒక రూపాయి నేను ఎవరిది తినలేదు. నేను పెట్టిన పార్టీకి ఆ కార్యకర్తలను కాపాడుకున్న తప్ప నేను టీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా మన మండలంలో ఒక్కరిని చెప్పమని చెప్పండి. నేనేమన్నా రూపాయి తిన్నోళ్ళని అయితే ఎవరైనా అన్ని ఆగం చేసినట్టయితే ప్రతి ఒక్క నాయకులకు టీఆర్ఎస్ పార్టీ ఉన్న జిల్లా నాయకులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఒక్కరైనా చెప్పమని చెప్పండి.